హలో నమస్తే, ఎలా ఉన్నారు? బయట చూస్తున్నారుగా స్నో అయితే ఎలా పడుతుందో 2-3 అవర్స్ నుండి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అట్లా అయితే తగ్గేలా లేదు. బట్ ఒకసారి అయితే స్నో రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి ఎలా ఉంటుందో. బట్ ఎక్కువ వరస్ట్గా ఉండడం మాత్రం చాలా కష్టం. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. నువ్వు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 5 minutes వాక్ అయితే చేయాలి. జనరల్గా డైలీ చేయం. మాకు షటిల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ షటిల్ సర్వీస్లో మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి హోమ్కి రీచ్ అవుతాం. బట్ ఈరోజు షటిల్ సర్వీస్ కోసం వెయిట్ చేయాలంటే ఇంకొక 15 minutes వెయిట్ చేయాలి కాబట్టి 5 minutes వాక్ చేయడం బెటర్ అని వెళ్తూ ఉన్నాను. సో కార్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. మేము స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు స్నో అయితే మరీ టూ మచ్ అయిపోయింది. ఒక్కసారి నేను బయటకు చూపిస్తాను ఎలా పడుతుందో చూడండి. ఒకసారి ఈ సైడ్కి చూడండి ఎలా ఉందో. బయట అయితే దారుణంగా ఉంది. నేను స్నో రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, కానీ మరీ ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకోలే. ఒక్కసారి వామ్మో ఏంట్రా బాబు, అది మరీ ఇలా పడుతుంది. అసలు ఏం కనిపిస్తలేదు అసలు బయటకు చూస్తూ ఉంటే కూడా. అసలు ఇలాంటి కండిషన్లో డ్రైవ్ చేయడం అంటే చాలా రిస్క్. బట్ మేమైతే మిడిల్లో స్టక్ అయిపోయాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. మాకు అసలు బయట ఏం విజిబిలిటీ అనేది లేదు. ఆ పక్కన కార్స్ కూడా పార్క్ చేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో డ్రైవ్ చేయడం చాలా కష్టమని వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే పక్కన పెట్టి ఎప్పుడు స్టాప్ అవుతుందో అప్పుడు వెళ్దామని చూస్తున్నారు. కార్ స్పీడ్ కూడా 20-30 దాటట్లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ దాటితే కూడా కార్ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇటువంటి వెదర్లో. సో అందుకనే చాలా కేర్ఫుల్గా వెళ్తూ ఉన్నాం. ఈ టైంలో సడన్ బ్రేక్లు కూడా వేయొద్దు. ఎందుకంటే సడన్ బ్రేక్లు వేస్తే ఇది పక్కా స్లిప్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా స్లిప్పరీ రోడ్డు. కార్ స్కిడ్ అయింది. స్లో వెరీ స్లో. థ్యాంక్ గాడ్ ఇంకేం అవ్వలేదు. ఇలాంటి రిస్క్ అడ్వాంటేజర్లు అయితే ఇంకోసారి లైఫ్లో చేయను. బై గాడ్ గ్రేస్ ఇంకొక 2 minutesలో రీచ్ అవుతాం. సో హ్యాపీ. హోమ్కి అయితే రీచ్ అయ్యాను. బట్ ఇట్స్ రియల్లీ హారిబుల్ వరస్ట్ డ్రైవ్. ఇలాంటి డ్రైవ్ అయితే ఇంకోసారి చేయొద్దని అనుకుంటున్నాను. ఇలాంటి స్నోలో అసలు రావడం అంటే మామూలు విషయం కాదు. బట్ తప్పలేదు. ఆ మిడిల్లో స్టక్ అయిపోయాం. ఇక రావాల్సి వచ్చింది డ్రైవ్ చేస్తూ. ఒకసారి చూడండి సిచ్యువేషన్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో అయితే రీచ్ అయ్యా. స్నో ఎలా పడుతుందో ఇప్పటికీ కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది. మీ ఇంతకుముందు వస్తూ ఉంటే అసలు మాకు రోడ్ పైన ఏం కనిపించలేదు. కొంచెం తగ్గింది. ఇది కొంచెం ఈ కండిషన్లో ఉంటే ఓకే. బట్ ఇంతకంటే డబుల్ స్నో అయితే పడుతూ ఉండే ఇంతకుముందు. సో ఎలాగోలా ట్రై చేసి రూమ్కి అయితే రీచ్ అయ్యాం. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.